హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు భారీ శుభవార్త. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ 10%, 15% పునరుద్ధరణ మరియు ఇతర సమస్యలపై పరిష్కారము. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అదనపు పెన్షన్ అపరిష్కృత సమస్యలు, న్యాయ పోరాటం మరియు భవిష్యత్ కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతులు అందటం లేదు. ఈ సమస్యల మూలాలు, వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్న పరిష్కారాలను పూర్తిగా అయితే వివరంగా ఈ వీడియోలో పరిశీలిద్దాము. మొదటగా పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి 3 ప్రధాన సమస్యల గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్‌కు సంబంధించి 3 ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు. అందులో మొదటిది 70వ ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ. సో, ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్, బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తం చెల్లిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారంగా ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అంటే 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి మాత్రమే ఈ అదనపు పెన్షన్ వర్తిస్తుంది అని అనడము. దీనిపై పెన్షనర్ల వాదన ఈ విధంగా ఉంది. ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలను వర్తింపచేయాలి. ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సినటువంటి అదనపు పెన్షన్ అయితే కోల్పోతున్నారు. ఇక రెండవ సమస్య, తగ్గించిన పెన్షన్ శాతాలు, రివర్స్ పీఆర్సీ. 2022 పీఆర్సీకి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అధికంగానే ఉండేవి. అనగా 70-75 ఏళ్ళు వయసు వారికి 10% గాను, 75-80 సంవత్సరాల వారికి 15% గాను ఉండేది. అయితే 2022లో పీఆర్సీలో భాగంగా ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని పెన్షనర్లు రివర్స్ పీఆర్సీగా అభివర్ణిస్తున్నారు. 70-75 ఏళ్ల వరకు 10% ఉన్నదాన్ని 3% కోత వేసి 7%కి తగ్గించారు. అలాగే 75-80 ఏళ్ల వయసు వారికి 15%గా ఉండాల్సిన ఈ అదనపు పెన్షన్‌ను 3% కోత విధించి 12%కి తగ్గించారు. ఈ కోతల వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడవ సమస్య, 100 ఏళ్లు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనము. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్‌పై 100% అదనపు పెన్షన్‌ను అందిస్తున్నాయి. అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ 10,000 ఉంటే వారికి అదనంగా మరొక రూ. 10,000 కలిపి రూ. 20,000 అయితే అందుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మాత్రం 100 సంవత్సరాలు దాటిన వారికి కేవలం 50% మాత్రమే అదనపు పెన్షన్‌ను ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి. న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు. ఈ సమస్యపై ముఖ్యంగా 70వ ఏట నుంచే పెన్షన్లు చెల్లింపులపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి. ఆ తీర్పులు ఏంటనేది కొన్ని చూద్దాం ఇక్కడ. ఉదాహరణకు సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు ఈ విధంగా ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ను ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు.
హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పి దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. సో, హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒకే బలమైన ఆధారంగా నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అనుకూలంగా తీర్పు పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్‌కు మాత్రమే పరిమితమైంది. ఇక ఇతర రాష్ట్రాల కోర్టులు, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల కోర్టులు, హైకోర్టులు కూడా ఇదే విధానమైన తీర్పులనైతే ఇచ్చాయి. పెన్షనర్ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింపచేయడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది. సంఘాలపై విమర్శలు హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా దానిని అందరికీ అమలు చేయించేలాగా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు గట్టిగా ఫాలో అప్ చేయలేదని, ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది. ప్రస్తుత డిమాండ్లు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో 70, 75, 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. రెండోది 2022 పీఆర్సీలో తగ్గించిన 7% 12% రద్దు చేసి పాత విధానంలో ఉన్న 10% 15%లను పునరుద్ధరించాలి. దీనిని రాబోయే 12వ పీఆర్సీలో పరిష్కరిస్తారని పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఇక మూడోది 100 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం తరహాలోనే 100% అదనపు పెన్షన్‌ను వర్తింపచేయాలి అనేది ప్రధాన డిమాండ్‌లుగా ఉన్నాయి. ఈ 3 డిమాండ్‌లు కూడా ప్రధానమైనవి అన్నమాట. సో, ఈ డిమాండ్‌లన్నీ సాధించుకోలేమా అంటే, ఈ డిమాండ్‌లను సాధించడం అసాధ్యమైతే కాదండి. గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ల సంఘాలు ఆహ్, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సంఘాలు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయోవృద్ధుల పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత వాటిపై ఉంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు పండుగ వాతావరణం అయితే నెలకొంటుందనేది చెప్పవచ్చు. అయితే గతంలో పెన్షనర్స్‌కి కూడా ఈ విధంగా కొన్ని సహాయాలైతే చేశారు. మొన్నటికి మొన్న అక్కడ వరదలు సంభవించినందున విజయవాడ ఈ ప్రాంతంలో బీభత్సంగా వరదలొచ్చినప్పుడు కూడా పెన్షనర్లు కూడా వారి వంతు వాటాగా అయితే ఈ విధంగా ఒకరోజు లేదా 2 రోజుల మూల వేతనాలనైతే ప్రభుత్వానికి అప్పజెప్పారు. సో, ఇదే మానవతా దృక్పథం చాటుకొడుతూ ప్రభుత్వం కూడా వీరిపై సానుకూల నిర్ణయాలైతే అతి త్వరలో తీసుకుంటుందనైతే ఆశిద్దాం ఫ్రెండ్స్.